వెల్కమ్ టు కేకే న్యూస్. నేను డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ అరుణ్ ప్రకాష్ గారు, అదేవిధంగా భీమ్సేన్ వారు గారికి జయంతి సందర్భంగా ఒక పాట పాడాలని చెప్పి ఆశిస్తా ఉన్నాను. చీకటి మింగులో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, కలిగిపోవు కదా నేటి దినం, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే. భావజాలాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ జై భీమ్ కల్చరల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ తరపున మీకు మరొకసారి జై భీమ్. ఒక రోజు ఆకలి తీర్చడం కన్నా ఆకలి తీర్చుకునే మార్గాన్ని చూపించమన్నారు. అదే చదువు. మరి దాన్ని బేసిక్ గా తీసుకొని విద్యార్థులందరికీ అక్షరాభ్యాసం చేయించిన భీమ్సేన్ వారికి మరొకసారి అభినందన తెలుపుకుంటూ బాలల అక్షరాభ్యాస కార్యక్రమానికి చేసిన మీ అందరికీ ఆహ్వానం. అలాగే ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే విచ్చేసి ఆయన అందులో భాగంగానే అంబేద్కర్ పుట్టినరోజున అంబేద్కర్ విగ్రహం దగ్గరే ఈ కార్యక్రమాన్ని చేయడం ద్వారా పీపుల్లోకి దీన్ని తీసుకెళ్లడం ద్వారా మనం ప్రతి గ్రామానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈ రోజున ముందుగా మీ అందరికీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు. డాక్టర్ రాజేంద్ర సార్, జనరల్ సెక్రటరీ భీమ్సేన్ అవార్డ్. ప్రపంచమంతా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి చేస్తుంది. అలాగే మేము కూడా నిన్న రాత్రి 13 తేదీ 12 గంటలకు మిడ్ నైట్ అంటే 0 అవర్స్ 14వ తారీఖుని మేము కేక్ కట్ చేసాం. కానీ ఒక వినూత్నంగా ఆలోచిద్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడ అంబేద్కర్ సన్నిధిలో అక్షరాభ్యాస కార్యక్రమాలు పెట్టాం. ఈ అక్షరాభ్యాస కార్యక్రమాలు ఏంటంటే, ఎవరైతే అక్షరాభ్యాసం చేయించుకున్నారో ఆ పిల్లలు అంబేద్కర్ సన్నిధిలో ఆ అంటే అంబేద్కర్ అని వాళ్ళు రాశారు. సో ఆ అంటే అంబేద్కర్ అంటే వాళ్ళ జీవితాంతం ఆయన పేరు గుర్తించుకొని ఆయనలాగా బాగా డెవలప్ చేస్తారని, అలాగే వాళ్ళు బాగా చదువుతారని మా యొక్క ఆకాంక్ష, అభిలాష. అంబేద్కర్ గారు మనకి చెప్పింది ఏంటంటే, పే బ్యాక్ టు ద సొసైటీ అంటే ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. ఈ 3 మనం సొసైటీలో ఇంప్లిమెంట్ చేయమన్నాడు మన పే బ్యాక్ టు సొసైటీలో. ఎడ్యుకేట్ అంటే ఆర్థికంగా, రాజకీయ, సామాజికంగా మనం డెవలప్ అవ్వడం. దానికోసం మన ముందు మన సమూహాన్ని ఎడ్యుకేట్ చేయమన్నాడు అంబేద్కర్ గారు. ఆ రకంగా యాజిటేట్ చేస్తే వాళ్ళ మార్పు వచ్చి ఆ రకంగా ఆర్గనైజ్ చేయమన్నాడు. అదే మనకి ఇచ్చినటువంటి ఏకైక ఆయుధం. కానీ మనం చదువుకొని ఎడ్యుకేట్ అంటే దాన్ని వేరేగా ఆలోచిస్తున్నాం, యాజిటేట్ అంటే వేరేగా ఆలోచిస్తున్నాం, ఆర్గనైజ్ అంటే వేరేగా చూస్తున్నాం. అంటే మన సెల్ఫ్గా ఆలోచిస్తాం, అంటే మనం డెవలప్ అవ్వడం కోసమే ఆలోచిస్తాం ఆ ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అంటే. సో అంబేద్కర్ గారి జయంతి రోజున ఈ విశాఖపట్నంలో ఈ భీమ్సేన్ వారు ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని వినూత్నంగా చేసి ప్రపంచంలోనే సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని అంబేద్కర్ గారిని ఆ యొక్క విద్యార్థుల్లో, ఆ బాలికల్లోనో బాలల్లోనో ఆ యొక్క రకంగా డెవలప్ చేసి వాళ్ళని ముందు తరాలకు అందించాలని మా యొక్క కోరిక. జై భీమ్. అన్ని కులాలు, అన్ని మతాలు జరుపుకునే ఏకైక ఉత్సవం అనుకోవచ్చు, పండగ అనుకోవచ్చు, జయంతి అనుకోవచ్చు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని జరుపుకోవడం చాలా విశేషం. ఈ రోజున మరి రాజ్యాంగాన్ని లోబడి పరిపాలన అయితే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేయట్లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్న జడ్జిమెంట్లు కానీ, ఉదాహరణకి ఎస్సీ వర్గీకరణ, అది రాష్ట్రాలకు అప్పచెప్పడానికి సుప్రీంకోర్టుకి ఎటువంటి అధికారం లేదు. కానీ భారత రాజ్యాంగం పక్కన మేధావులందరూ చెప్తూ ఉంటారు ఈరోజు. అలాగే మరి ఈ రోజున కార్యక్రమం పక్కనేమో ఎస్సీలు మంచి షర్ట్ వేసుకున్నా, మంచి బండి కొడుకున్నా, ఉత్తర భారతదేశంలో మొక్క సీనియర్ న్యాయవాది